హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం, అదే గగన్యాన్ మిషన్. న్యూస్ కాంటెక్స్ట్కి వస్తే రీసెంట్గా మనకు ఒక న్యూస్ వచ్చింది. ఇస్రో కండక్ట్స్ సెకండ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఫర్ గగన్యాన్. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అని ఒక టెస్ట్ కండక్ట్ చేసిందని ఈ న్యూస్ చెప్తుంది. ఏంటి ఎయిర్ డ్రాప్ టెస్ట్ అండ్ గగన్యాన్ మిషన్లో ఏంటి దాని ప్రాముఖ్యత అన్నది ఈరోజు తెలుసుకుందాం. సో గగన్యాన్ మిషన్కి వెళ్ళే ముందు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. మీకు 2024 జూన్ ఈ ప్రాంతంలో మనకి ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ శాస్త్రవేత్త అయిన సునీత విలియం గారు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఆమె ఒక 8 days స్పేస్ మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్ళారు. ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి 8 రోజులు ఏవో ఎక్స్పెరిమెంట్లు చేయాలని ఆమెని అమెరికా స్పేస్లోకి పంపించింది. ఆమె స్పేస్లోకి వెళ్ళడానికి యూజ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు బోయింగ్ స్టార్ లైనర్. కానీ ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పంపించిన తర్వాత ఈ బోయింగ్ స్టార్ లైనర్లో ఏవో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఆమె 8 రోజులు ఉండవలసింది కాస్త సుమారు 9 నెలలు అక్కడే స్పేస్లో ఉండవలసి వచ్చింది. తిరిగి స్పేస్ ఎక్స్ వారి స్పేస్ క్రాఫ్ట్ అయిన క్రూ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆమె భూమికి సురక్షితంగా చేరుకుంది. ఇక్కడ బోయింగ్ స్టార్ లైనర్ అయినా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అయినా ఇవి ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ స్పేస్ క్రాఫ్ట్స్. ఎందుకు స్పెషలైజ్డ్ అంటున్నానంటే ఇవి కేవలం మనం జనరల్గా లాంచర్ని స్పేస్ క్రాఫ్ట్ని మనం శాటిలైట్స్ కోసం మనం ఎర్త్ ఆర్బిట్లో పెట్టడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తున్నాం. సో వీటినే మనం స్పేస్ టాక్సీస్ ఫర్ హ్యూమన్ స్పేస్ ట్రావెల్ అంటున్నాం. స్పేస్ టాక్సీస్ ఫర్ హ్యూమన్ స్పేస్ ట్రావెల్. ఈ స్పేస్ టాక్సీస్ ఫర్ హ్యూమన్ స్పేస్ ట్రావెల్కి కొన్ని యునిక్ ఫీచర్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, క్రూ సేఫ్టీ సిస్టమ్. క్రూ సేఫ్టీ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించడానికి యూజ్ చేసేదే ఈ లాంచర్స్ అంటాం. ఈ లాంచర్కి ముందు పేలోడ్ అని ఉంటుంది అన్నమాట. పేలోడ్ అంటే ఏంటంటే మనకి లాంచర్తో తీసుకెళ్తున్న ఇంజన్ కాకుండా ముఖ్యమైన వస్తువుని మనం పేలోడ్ అంటాం. ఈ పేలోడ్లో జనరల్గా మనం స్పేస్లో చేయవలసిన ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన పరికరాలు, సెన్సర్లు, కెమెరాలు ఇలా మనం పేలోడ్లో పంపిస్తాం అన్నమాట అంతరిక్షంలోకి. ఈ పేలోడ్లో ఇప్పుడు మనుషుల్ని కూడా ఇంక్లూడ్ చేసి పంపిస్తే దాన్నే క్రూ మాడ్యూల్ అంటున్నాం అన్నమాట. క్రూ మాడ్యూల్ అని దేన్ని అంటున్నాం? ఈ పేలోడ్లో మనం మనుషుల్ని కూడా ఇంక్లూడ్ చేసి పంపిస్తే దాన్నే క్రూ మాడ్యూల్ అంటున్నాం. ఈ క్రూ మాడ్యూల్కి ఒక టెక్నాలజీ ఉండాలి, అది క్రూ సేఫ్టీ టెక్నాలజీ. ఉదాహరణకి క్రూ మాడ్యూల్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ పైకి వెళ్తుంది అనుకోండి. ఏదో అనుకోని పరిస్థితుల వల్ల మనకి ఏదైనా ప్రమాదం అయ్యే స్కోప్ ఉన్నప్పుడు ఈ క్రూ మాడ్యూల్ అన్నది ఈ లాంచర్ నుంచి విడిపోయి ఒక సురక్షితమైన డిస్టెన్స్కి చేరుకోవాలన్నమాట. సో అలా చేరుకోనట్టు మనం ఒక టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ టెక్నాలజీయే ఈ క్రూ సేఫ్టీ సిస్టమ్ అన్నమాట. అంటే క్రూ ఎస్కేప్ మాడ్యూల్ అంటాం అన్నమాట. అంటే ఆ క్రూ మాడ్యూల్ రక్షణ అన్నది మన ప్రయారిటీ అవ్వాలి. దానికోసం ఈ స్పేస్ టాక్సీస్కి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటి? క్రూ సేఫ్టీ సిస్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి రీయూజబిలిటీ అంటే మనం ఒక లాంచర్ని ఒకసారి ఒక శాటిలైట్ని పంపించడానికి ఉపయోగిస్తున్నాం. తిరిగి ఆ ప్రాసెస్లో అది నాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేయాలంటే తిరిగి మళ్ళీ అదే కొన్ని మరమ్మతులు చేసుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేయగలిగేటట్టు మనం లాంచర్ని డిజైన్ చేసుకోవాలి. అలాంటి లాంచర్ని మనం రీయూజబిలిటీ అంటాం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్లోకి మనుషుల్ని పంపించిన తర్వాత వాళ్ళని తిరిగి భూమికి తీసుకురావాలి కదా, అది ఇంపార్టెంట్ క్రైటీరియా కదా. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినా ఆమె తిరిగి భూమికి తిరిగి తీసుకురావాలి కదా. అంటే ఆ పర్టికులర్ లాంచర్కి కేవలం ఓన్లీ అంతరిక్షంలోకి వెళ్ళడమే కాదు, అంతరిక్షంలోకి నుంచి మళ్ళీ భూమిలోకి వచ్చేటట్టు కూడా చేయాలన్నమాట. సో దాన్నే రీయూజబిలిటీ ఫీచర్ అంటారు. ఈ రీయూజబిలిటీ కూడా ఈ స్పేస్ టాక్సీస్కి, ముఖ్యంగా హ్యూమన్ ట్రావెల్కి యూజ్ చేసే స్పేస్ క్రాఫ్ట్స్కి ఇంపార్టెంట్ అన్నమాట. దీనివల్ల ఈవెన్ మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది. ఆ కాస్ట్ విషయానికి వస్తే మనం కన్వెన్షనల్గా యూజ్ చేసే రాకెట్స్కైనా లాంచర్కైనా
మనం ఒక్కసారి 1 kg ఆఫ్ పేలోడ్ని పంపించడానికి సుమారు మనకి $5,000 ఖర్చు అవుతుంది. అదే ఈ రియూజబుల్ లాంచ్ అని యూజ్ చేస్తే నాకు 500కే ఆ కాస్ట్ అన్నది పడిపోతుంది. ఇప్పుడు రెండో ఫీచర్ ఆటోమేటెడ్ డాకింగ్ క్యాపబిలిటీ. అసలు ఈ డాకింగ్ అంటే ఏంటి? మీకు ఇప్పుడు మీరు లైక్ రైల్వే స్టేషన్కి వెళ్ళుంటే మీరు ఇక్కడ నించున్నారు ప్లాట్ఫామ్ మీద. సో ట్రైన్ మీకు ఇంజన్ ఈ డైరెక్షన్లోకి వచ్చింది. అందరూ ఎక్కిన తర్వాత ఒక టైంలో ఏమవుతుందంటే ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో వెళ్ళడం మొదలు పెడుతుంది. అంటే ఇంజన్ వచ్చేటప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది, కానీ వెళ్ళేటప్పుడు ఇంజన్ ఇక్కడ ఉన్నట్టు కదా. సో ఎలా అంటే ఇక్కడ ఉన్న ఇంజన్ తీసేసి ఇక్కడ ఇంకోటి పెట్టారు అయి ఉండొచ్చు. సో ఎలా ఇది అవుతుంది? సో ఇక్కడ ఉన్న ఇంజన్ని తీసేసి ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంజన్ని అటాచ్ చేశారు అన్నమాట. ఆ పద్ధతి ఉంది మాట. సో మనకి సేఫ్గా ఈ ఇంజన్ ఇక్కడి నుంచి ఇక్కడికి అటాచ్ చేసే ప్రాసెస్ని డాకింగ్ అంటారు. అలాగే ఇప్పుడు ఈ ఇంజన్ని తీసేయాలి కదా, ఈ ఇంజన్ని సేఫ్గా మళ్ళీ అంటే ఏ డ్యామేజ్ లేకుండా మళ్ళీ స్లోగా డిటాచ్ చేస్తే దాన్ని అన్డాకింగ్ అంటారు అన్నమాట. ఓకే, సో సేఫ్గా అటాచ్ చేస్తే డాకింగ్ అంటారు, లైక్ డిటాచ్ చేస్తే సేఫ్గా దాన్ని అన్డాకింగ్ అంటారు. ఇండియా కూడా ఇలాంటి డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక పర్టికులర్ మిషన్ని చేసింది. ఆ మిషన్ ఏంటో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సో ఇప్పుడు మన టాపిక్ వస్తే ఇక్కడ మన స్పేస్ టాక్సీస్కి మూడో లక్షణం ఏంటి? ఆటోమేటెడ్ డాకింగ్ క్యాపబిలిటీ. అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ గారిని మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో బోయింగ్ స్టార్లైనర్ ద్వారా మనకి అటాచ్ చేస్తూ ఆమెని ఆ స్పేస్ స్టేషన్లో పెట్టారు. తిరిగి మనకి క్రూ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆమె ఇందులో నుంచి ఇందులోకి మళ్ళీ ఆమె రావాలి. అప్పుడు ఇది మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తుంది కదా. అంటే ఇది డాక్ అవ్వాలి, ఇది అన్డాక్ అయ్యి మళ్ళీ తిరిగి రావాలి. సో మనకి ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ మనం మనుషుల్ని పంపించడానికి ఉపయోగించే స్పేస్ క్రాఫ్ట్కి ఈ డాకింగ్ అన్డాకింగ్ ఫీచర్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు క్రూ మాడ్యూల్ అంటే ఏంటి? మనుషులు అక్కడ ఉండడానికి అని చెప్పి, అంటే మనుషులు ఉండే పరిస్థితులను కూడా క్రియేట్ చేయాలి. అంటే ఏంటి? ఆక్సిజన్ అవైలబిలిటీ పెంచాలి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ చేయాలి, అండ్ అలాగే కావాల్సిన టెంపరేచర్ అండ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయాలి. ఇలా మనం డిఫరెంట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయాలి. క్రూ మాడ్యూల్తో దీన్ని సర్వీస్ మాడ్యూల్ అంటారు. సో ఇలాంటి సిస్టమ్ కూడా ఆ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్స్లో ఉండాలి. ఇంకొకటి ప్రెసిషన్ రీఎంట్రీ అండ్ ల్యాండింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ క్రూ డ్రాగన్ అన్నది తిరిగి మళ్ళీ ఎర్త్ మీదకి రావాలి. ఎర్త్ మీదకి రావడం అంటే ఏంటి? ఇది మళ్ళీ ఎర్త్ గ్రావిటీలోకి, ఎర్త్ అట్రాక్షన్లోకి మళ్ళీ వస్తున్నప్పుడు ఏంటి? అది ఫ్రీ ఫాలింగ్ బాడీలో. ఇప్పుడు ఈ పెన్ నేను పడేస్తే ఏమవుతుంది? ఈ పెన్ అనేది కింద పడిపోతుంది. నేను ఇచ్చిన ఫోర్స్ ప్రకారం అది ఏంటంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది, విరిగిపోవడమో లేకపోతే క్రాక్ రావడమో అవుతుంది. సో అంతెత్తు నుంచి ఒక వస్తువు పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా సో ఎర్త్ గ్రావిటీ వల్ల అది ఇంకా ఫాస్ట్గా వస్తుంది. కానీ అది వచ్చి కింద భూమికి తాకినప్పుడు ఎటువంటి ప్రమాదం అవ్వకుండా శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆస్ట్రోనాట్స్ అన్నది సేఫ్గా ఉండాలి. దానికోసం ఏం చేయాలి? మనం పడుతున్న ఆబ్జెక్ట్ స్పీడ్ అన్నది కంట్రోల్ చేయాలన్నమాట. అండ్ అంతేకాకుండా అది ఎర్త్ గ్రావిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఎర్త్ అట్మాస్ఫియర్లో కూడా ఫేస్ చేస్తున్నప్పుడు అది ఎయిర్ డ్రాగ్ అన్నది ఫేస్ చేస్తుంది. ఎయిర్ డ్రాగ్ అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ వల్ల వచ్చే రెసిస్టెన్స్ని మనం ఎయిర్ డ్రాగ్ అంటాం. సో ఎయిర్ డ్రాగ్ అది ఓవర్కమ్ చేయాలి. అండ్ అలాగే హీట్ షీల్డ్ అంటే అంత ఎత్తు నుంచి పడుతున్నప్పుడు రెసిస్టెన్స్ ఉంటున్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ క్రూ మాడ్యూల్ని తయారు చేసిన మెటీరియల్ చాలా ఒత్తిడిని తట్టుకునేటట్టు ఉండాలన్నమాట. అలాగే కంట్రోల్డ్ స్ప్లాష్ డౌన్. సో నెమ్మదిగా మనం గ్రౌండ్ స్టేషన్తోని ఆ పడుతున్న ఆబ్జెక్ట్ని స్పీడ్ని నెమ్మదిగా కంట్రోల్ చేస్తూ సేఫ్గా ఒక విమానం ఎలా ల్యాండ్ అయిందో అలాగా మనకి ల్యాండ్ అయినట్టు ఉండాలన్నమాట. అది వాటర్లో ల్యాండ్ అవ్వచ్చు ఆర్ ల్యాండ్ మీద అయినా ల్యాండ్ అవ్వచ్చు. కానీ జనరల్గా వాటర్ ల్యాండింగ్ సేఫ్గా ఫీల్ అవుతాం. దాన్నే కంట్రోల్డ్ స్ప్లాష్ డౌన్ అంటాం అన్నమాట. ఇలాంటి స్పేస్ క్రాఫ్ట్ ముఖ్యంగా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించడానికి యూజ్ చేసే స్పేస్ క్రాఫ్ట్లు మనకి ప్రపంచ దేశంలో చాలా తక్కువ దేశాల దగ్గరే ఉంది ఈ టెక్నాలజీ అని. సో అందులో ఈ 3 దేశాల దగ్గరే ఉన్నాయి. ఒకటి యుఎస్, అది బోయింగ్ స్టార్లైనర్, స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్, ఈ 2 ఉన్నాయి. రష్యా దగ్గర షోయజ్ స్పేస్ క్రాఫ్ట్ అనే పేరుతో ఉంది. అండ్ చైనాలో షాన్జో సిస్టమ్ అనే స్పేస్ క్రాఫ్ట్ పేరుతో ఉంది. ఇండియా కూడా ఇలా ఈ తక్కువ జాబితా కంట్రీస్లో చేరాలనుకుంటుంది. దానికోసమే తయారవుతున్న మిషన్ పేరే ఈ గగన్యాన్ మిషన్ అన్నమాట. సో గగన్యాన్ మిషన్ ఏంటి?
మనుషుల్ని స్పేస్లో పంపించాలనుకొని దానికోసం తయారు చేసే స్పేస్ క్రాఫ్ట్ మిషనే ఈ గగన్యాన్ మిషన్ అన్నమాట. ఈ గగన్యాన్ మిషన్ ఎవరు చూసుకుంటున్నారు? ఇస్రో చూసుకుంటుంది. అండ్ దీని ఎయిమ్ ఏంటంటే 3 క్రూ మెంబర్స్ని మనం ఎర్త్ ఆర్బిట్లో ఎంత దూరంలో, భూమి దగ్గర నుంచి 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎర్త్ ఆర్బిట్లో 3 రోజుల పాటు అక్కడ ఉంచి సురక్షితంగా ఇండియన్ వాటర్స్లోకి ల్యాండ్ అవ్వాలన్నది దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీని డెడ్ లైన్ ఎప్పటికల్లా ఈ రీయూజబుల్ వెహికల్ని ఆ స్పేస్ క్రాఫ్ట్ని డిజైన్ చేయాలనుకుంటున్నారు 2027. అండ్ ఈ క్రూ మెంబర్స్ని ఏమంటారు అంటే గగన్ యాత్రీస్ అని పిలుస్తున్నారు అన్నమాట. గగన్ యాత్రీస్. సో ఇండియా ఈ పర్టికులర్ మిషన్ ఎలా అచీవ్ చేయాలనుకుంటుందో కూడా తెలుసుకుందాం. సో ఇస్రో ఎలా ప్లాన్ చేస్తుంది? ఫస్ట్ వన్ ఏంటంటే ఇస్రో 3 క్రూ మెంబర్స్ని పంపించడానికి యూజ్ చేస్తున్న లాంచర్ పేరు, రాకెట్ పేరు LVM-3, లాంచ్ వెహికల్ మిజైల్ 3. ఈ లాంచర్కే మనకి పేలోడ్గా క్రూ మాడ్యూల్ ఒకటి అండ్ సర్వీస్ మాడ్యూల్. క్రూ మాడ్యూల్ అంటే ఇక్కడ మన 3 గగన్ యాత్రీస్ ఉంటారు. సర్వీస్ మాడ్యూల్ ఏంటంటే లైఫ్ సపోర్ట్ చేసే మొత్తం అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఒక సర్వీస్ మాడ్యూల్ అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ గగన్ యాత్రీస్కి స్పెషలైజ్డ్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ కోసం రష్యా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు గగన్ యాత్రీస్కి? 0 గ్రావిటీ సిమ్యులేషన్. సో స్పేస్లో మనకి గ్రావిటీ అన్నది ఉండదు. సో అలాంటప్పుడు మనుషులు ఎలా ఉండాలి ఏంటి? సో అలాంటి సిస్టంలో వాళ్ళు ట్రైనింగ్ పొందుతున్నారు. ఇంకొకటి సర్వైవల్ ట్రైనింగ్. అలాంటి సిస్టంలో ఎలా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, ఎలా వాళ్ళ దినచర్య ఉండాలి, సో ఇలా వాళ్ళు అన్ని విధాలుగా ట్రైన్ అవుతున్నారు. ఇంకొకటి ఫిట్నెస్ అండ్ స్పేస్ మెడిసిన్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ వస్తుంది. స్పేస్ మెడిసిన్ అంటే ఇప్పుడు స్పేస్లో ఉంటున్నప్పుడు శరీరం మీద వివిధ రకమైన ప్రభావాలు పడతాయి. అలాగే బరువు తెలియని పరిస్థితి, అలాగే మనకేంటి రేడియేషన్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇలా వివిధమైన కండిషన్స్కి స్పేస్లో మనం గురవుతూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఎలా ఉంటాము, ఎలా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇలాంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పేస్ మెడిసిన్ అంటాం అన్నమాట. సో వీటన్నిటిలో గగన్ యాత్రీస్ ట్రైన్ అవుతున్నారు అన్నమాట. అండ్ ఇస్రో దీనికోసం ఈవెన్ ఎక్స్పెరిమెంటల్ కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇవి సిమ్యులేషన్స్ అన్నమాట. అంటే డైరెక్ట్గా మనుషుల్ని స్పేస్లో పంపించే ముందు సిమ్యులేషన్స్ ద్వారా కొన్ని టెస్టులు చేసుకుంటున్నారు. ఫస్ట్ది ఏంటంటే ఇస్రో హోప్ మిషన్. హోప్ మిషన్ అంటే హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. సో ఇదేంటంటే మనకి సోకర్ వ్యాలీ అని, ఇది లదాఖ్లో ఉంది మాట. లదాఖ్లో ఒక అవుట్ పోస్ట్ని పెట్టారు, ఒక స్థావరాన్ని పెట్టి దేనికోసం? ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూసాం కదా మనకి 0 గ్రావిటీ సిమ్యులేషన్స్, ఇలాంటి స్పేస్లో ఉన్న వాతావరణం క్రియేట్ చేస్తే మన ఆస్ట్రోనాట్స్ అక్కడ ఎలాంటి ప్రభావానికి గురవుతారు, వాళ్ళకు నియమించిన వర్క్ చేయగలరా లేదా, ఇలా చూడడానికి భూమి మీదే ఒక పర్టికులర్ అవుట్ పోస్ట్ని తయారు చేశారు. అది ఎక్కడుంది? సోకర్ వ్యాలీ, లదాఖ్లో ఉంది. సో ఇక్కడ ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది? లో టెంపరేచర్స్, హై యూవీ రేస్, ఎక్స్పోజర్, హై ప్రెషర్. సో ఇలాంటి కండిషన్స్ అన్ని జనరల్గా స్పేస్లో ఉంటాయి అన్నమాట. సో అందుకే ఈ ప్లేస్ని కూడా వాళ్ళు అలాంటి స్పేస్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో రెండో సిమ్యులేషన్ ఏంటంటే ఇప్పుడు మనం న్యూస్లో చూసిన ఎయిర్ డ్రాప్ టెస్ట్ అన్నమాట. సో ఇది రెండోసారి ఇస్రో కండక్ట్ చేసింది. ఈ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఏంటంటే మీకు ప్రెసిషన్ ల్యాండింగ్ చెప్పాను కదా, 5th పాయింట్గా ప్రెసిషన్ రీఎంట్రీ అండ్ ల్యాండింగ్ అని చెప్పి, అంటే ఆస్ట్రోనాట్స్ని మనం స్పేస్ నుంచి భూమికి తీసుకురావడానికి అది భూమి ఆకర్షణలోకి ఎంటర్ అయిన తర్వాత స్లోగా దాని స్పీడ్ని తగ్గించి కిందకి ల్యాండ్ చేయగలగాలి. సో దీనికోసం ఇస్రో ఏం చేస్తుందంటే క్రూ మాడ్యూల్ లాంటి ఒక సిమ్యులేటెడ్ మాడ్యూల్ని తీసుకువెళ్ళి కొంత ఎత్తుకు తీసుకువెళ్ళి, ఉదాహరణకి చినూక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించారు. ఇక్కడ చినూక్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించి 3 కిలోమీటర్ల దూరం, ఎర్త్ సర్ఫేస్ నుంచి 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ క్రూ మాడ్యూల్ని పడేశారు. సో అలా పడేసినప్పుడు నెమ్మదిగా దాని స్పీడ్ని నార్మల్గా రెగ్యులేట్ చేస్తూ, పారాషూట్స్ ఉపయోగిస్తూ దాని స్పీడ్ని రెగ్యులేట్ చేస్తూ సేఫ్గా ఇండియన్ వాటర్స్ దగ్గర ల్యాండ్ అయిందో లేదో చూసారు. సో ఇండియన్ వాటర్స్ అంటే శ్రీహరికోట దగ్గర ఉన్న సముద్రంలో ల్యాండ్ అయ్యేటట్టు చూసారు అన్నమాట. సో ల్యాండ్ అవ్వగానే వెంటనే రికవరీ టీం, మన ఇండియన్ నేవీ అండ్ రికవరీ టీం వెళ్ళి అక్కడ ఆ పర్టికులర్ మాడ్యూల్ని రికవర్ చేసుకున్నారు అన్నమాట. సో ఇలాగే మనకి లాస్ట్ టైం సునీత విలియమ్స్ గారు వచ్చినప్పుడు కూడా ఆమె కూడా ఈ స్ప్లాష్ ల్యాండింగ్ అంటే వాటర్ మీదే ల్యాండ్ అయ్యారు అన్నమాట.
సో ఇలా మనకి ముందు పంపించే ముందు సో సిమ్యులేటెడ్గా దీన్నే ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటున్నారు అన్నమాట. సో 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడి నుంచి ఒక క్రూ మాడ్యూల్ లాంటి వస్తువుని పడేస్తే సో దాని స్పీడ్ని స్లోగా కంట్రోల్ చేస్తూ ఎటువంటి ప్రమాదం లేకుండా సేఫ్గా మన ఆస్ట్రోనాట్స్ని కిందకి తీసుకురావాలన్నమాట. దాన్నే ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటారు. ఇంకొకటి మనకి వ్యోమిత్ర ఏంటంటే రోబోట్ ఆస్ట్రోనాట్. ఒక రోబోట్ని, ఒక హ్యూమనాయిడ్ని, ఫిమేల్ హ్యూమనాయిడ్ని తయారు చేసి అంతరిక్షంలోకి పంపించి అక్కడి నుంచి గ్రౌండ్ స్టేషన్కి, స్పేస్ నుంచి గ్రౌండ్ స్టేషన్కి కనెక్షన్ ఎలా ఉందో చెక్ చేసుకొని అండ్ అక్కడ మనుషులకి ఎలాంటి కండిషన్స్ కావాలో అన్న దాన్ని అధ్యయనం చేయడానికి ఒక హ్యూమనాయిడ్ని స్పేస్లోకి పంపిస్తున్నారు. మెయిన్లీ దాని పని ఏంటి, సిమ్యులేటెడ్ హ్యూమన్ ప్రెజెన్స్ ఇన్ ద స్పేస్ మాట. సో ఇలా గగన్యాన్ మిషన్లో మనకి 2027 కల్లా మనం 3 ఆస్ట్రోనాట్స్ని పంపించాలి కాబట్టి సో వాళ్ళ సేఫ్టీ కోసం అన్ని రకాల సిమ్యులేషన్ టెస్టులు చేస్తున్నాయి. సో ఇది ఇంకా ఇస్రో ఈ 2024లో చెయ్యడానికి డేట్ పెట్టుకుంది. ఈ రెండిటిని మాత్రం ఇస్రో ఇప్పుడు కండక్ట్ చేస్తుంది. సో ఇలా ఈ గగన్యాన్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, స్పేస్ టూరిజం, సాఫ్ట్ పవర్ అండ్ ఇండియా ఫ్యూచర్లో ఒక ఓన్ స్పేస్ స్టేషన్ డెవలప్ చేసుకోవాలనుకుంటుంది. ఈ ఓన్ స్పేస్ స్టేషన్ పేరేంటో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.